భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 3 ఎపిసోడ్ 3 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో పార్ట్ 3 ఎపిసోడ్ 2లో మెయిన్గా డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్, ఎల్స్వర్త్ ఎమ్టూహీ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే కన్వర్జేషను మెయిన్గా ఉంటుంది. సో పార్ట్ 1లో గెయిల్ వైనాండ్ ఎపిసోడ్ 1 పార్ట్ 3 ఎపిసోడ్ 1లో గెయిల్ వైనాండ్ ఎలాంటి వాడు, అతని యొక్క బాల్యం ఎలాంటిది, బాల్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు, తన జీవితంలో ఉన్న కష్టాలని, తన జీవితంలో ఉన్న పేదరికాన్ని ఎదిరించి గెయిల్ వైనాండ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్థాపించేంత ధనవంతుడు ఎలా అయ్యాడు అనేది మనం ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నాం. అయితే ఎపిసోడ్ 1లో మనందరం మాట్లాడుకున్నట్టుగా గెయిల్ వైనాండ్ దగ్గరికి ఎల్స్వర్త్ ఎమ్టూహీ వెళ్ళి, మీరు కడుతున్న ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్కి ఇవ్వండి అని చెప్పి, సో ఆ కన్వర్జేషన్లో డొమినిక్ ఫ్రాంకన్ని నేను మీకు కలిసేలా చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు కదా. సో అన్న మాట ప్రకారమే అక్కడతో ఆ కన్వర్జేషను ఎపిసోడ్ 1 అయిపోతుంది. సో ఎపిసోడ్ 2లో డొమినిక్ ఫ్రాంకన్ గెయిల్ వైనాండ్ని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుంటాడు ఎల్స్వర్త్ ఎమ్టూహీ. సో ఎందుకు తీసుకుంటాడు అంటే, డొమినిక్ ఫ్రాంకన్ ద్వారా గెయిల్ వైనాండ్ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనేది పీటర్ కీటింగ్కి ఇప్పించేలా చేయడం అనేది ఎల్స్వర్త్ ఎమ్టూహీ యొక్క మెయిన్ ప్లాన్. ఎల్స్వర్త్ ఎమ్టూహీ డైరెక్ట్గా ఇవ్వమని చెప్తే పీటర్ కీటింగ్కి ప్రాజెక్టు వైనాండ్ ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోవటం వల్ల డొమినిక్ ఫ్రాంకన్ని పిక్చర్ మీదకి తీసుకొచ్చాడు. సో ఈ ఎపిసోడ్లో కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం, చాలా కాలం నుంచి పెళ్ళి 2 సంవత్సరాల దగ్గరగా అవుతుంది డొమినిక్ ఫ్రాంకన్కి, పీటర్ కీటింగ్కి. సో అయినప్పుడు సహజంగా ప్రతి విషయానికి డొమినిక్ ఫ్రాంకన్ ఎదురు చెప్పకుండా, పీటర్ కీటింగ్ ఎలా చెప్తే అలా, ఏది చెప్తే అది మౌనంగా అంగీకరించి తన పని చేస్తూ ఉంటుంది. అయితే ఎక్కడో పీటర్ కీటింగ్కి తన యొక్క మనసులో ఒక ఎంప్టీనెస్, ఒక లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే తాను ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా, తన ఇష్టం ఏంటో చెప్పకుండా, ప్రతిదానికి నీ ఇష్టమే నా ఇష్టం అని అంటూ వాళ్ళ మధ్య కన్వర్జేషన్ కానీ, వాళ్ళ మధ్య పరిస్థితులు కానీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళిద్దరి మధ్య శారీరక చర్య జరిగినప్పుడు కూడా యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్స్గా డొమినిక్ ఫ్రాంకన్ వైపు నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ, అలాగని ఎటువంటి అయిష్టత కానీ లేకుండా ఒక స్థిరంగా కాన్స్టెంట్ ఫీలింగ్తో ఉంటుంది. అది పీటర్ కీటింగ్కి చాలా బాధకు గురి చేస్తుంది. అప్పుడు అడుగుతాడు ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్, నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఒకప్పుడులా లేవు నువ్వు. ఒకప్పుడు నేనేం చెప్పినా తిరిగి దానికి నువ్వు సెటైర్ వేయాలను, ఒకప్పుడు నేనేం మాట్లాడినా అది నీకు నచ్చలేదని నువ్వు బలంగా నీ నిర్ణయం నువ్వు చెప్పేదానివి. అలాగే నా ఇష్టాలు ఏవైనా నీకు చెప్తే, నా ఇష్టాలు ఎంత కామెడీగా ఉంటాయో, నా ఇష్టాలు ఎంత సిల్లీగా ఉంటాయో అని చెప్పటానికి నువ్వు ప్రయత్నించి నన్ను కొంచెం హర్ట్ చేయాలని ప్రయత్నించేదానివి నువ్వు. ఆ ప్రయత్నం ఇప్పుడు నీలో లేదు. సో నేనేం అడిగినా ఓకే అంటున్నావు, నేను ఎటు వెళ్దామన్నా ఓకే అంటున్నావు, నేనేం చెప్పినా ఎదురు చెప్పట్లేదు. ఇది నాకు చాలా నరకంగా ఉంది, కనీసం ఏదో ఒకటి ఫీల్ అవ్వు అని అంటాడు. మన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా, ఫీల్ మై లవ్ అని. చెప్పాను కదా, 1942లో రాసిన పుస్తకం ఇది. ఇప్పుడు వస్తున్న ఏ సినిమాలైనా సరే, ఏ క్యారెక్టర్లు అయినా సరే,
ఐన్ ర్యాండ్ గారి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు అనబడుతున్నారో తెలుగు సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళందరూ ఐన్ ర్యాండ్ బుక్ ఫౌంటైన్ హెడ్ చదివిన వాళ్ళే. సో అయితే అప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది. ఇట్లా ఏదో ఒకటి ఫీల్ అవ్వు, కనీసం నన్ను ఏదైనా తిట్టడానికో లేకపోతే నన్ను ఏదైనా విమర్శించడానికి ఒక ఇంట్రెస్ట్ చూపించు. ఇలా ఏ చైతన్యం లేని వ్యక్తిగా నువ్వు ఉండటం అనేది నాకు చాలా నరకంగా ఉంది. అసలు నువ్వు నీతో ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంక్ అని అంటుంది, నేను నాతో ఉండటం అంటే ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అంటాడు, నీతో ఉండటం అంటే నీ ఆత్మ నీతో ఉందా అంటాడు. నా ఆత్మ అంటే ఏంటి అని అడుగుతుంది. నీ ఆత్మ అంటే నిజం, నువ్వు బ్రతుకుతున్నావనే ఒక నిజం, నీలో ఒక జీవం, అది లేదు. ఒక ఇచ్ఛ, ఒక పని చేయటానికి కావలసిన నిర్ణయం, ఒక పని చేయటానికి కావాల్సిన ఇష్టం, ఒక మాట మాట్లాడటానికి కావాల్సిన ఇష్టం, ఇవేవి నీలో లేవు. దాన్నే ఆత్మ అంటాం, అది నీలో లేదు అని అంటాడు. ఓకే, ఆత్మ అంటే నీ దృష్టిలో ఆలోచించటం, ఆలోచించిన దాని గురించి నిర్ణయాలు తీసుకోవటం, ఇష్టమైన వాటి గురించి మాట్లాడటం, వీటన్నిటిని కలిపే కదా నువ్వు ఆత్మ అంటున్నావు అని అంటుంది. అవును అంటాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంక్ అని అంటుంది, కీటింగ్, మొన్న మనం పార్టీకి వెళ్ళాం ఇద్దరం. పార్టీలో ఒక వ్యక్తి గురించి నువ్వు నన్ను అడిగావు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని. నేను నిర్భయంగా నా అభిప్రాయం చెప్పా. ఏమని? అతను చాలా అందంగా ఉన్నాడు అని. కానీ దాన్ని నువ్వు ఒప్పుకోలేదు. అదే మాటని నేను తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు అందంగా ఉన్నారు, అందువల్ల అతను అందంగా ఉన్నాడు, అందంగా పుట్టాడు అని చెప్పాను. దాన్ని నువ్వు అంగీకరించావు. అంటే ఒక నిజాన్ని, ఒక నిజమైన అభిప్రాయాన్ని నీకు నచ్చే విధంగా దాన్ని మార్చి చెప్తే నీకు నచ్చుతుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా నా అభిప్రాయం నీకు చెప్తుంటే నువ్వు దాన్ని అంగీకరించలేకపోతున్నావు. అందుకే నేను ఎప్పుడు నా అభిప్రాయాలను కానీ నా ఇష్టాలను కానీ నేను బయట పెట్టాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు ఇష్టమైనట్టుగా ఉండటమే నా ఇష్టంగా నేను ఉంటే అప్పుడు నీకు సమస్య ఉండదు. ఎందుకంటే నీ లైఫ్లోకి నేను వచ్చింది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే నాదైన ఒక అభిప్రాయం నేను ఒకప్పుడు చెప్పేదాన్ని, ఇప్పుడు నాదైన ఒక అభిప్రాయం నీకు చెప్తే అది నీకు నచ్చదు. నచ్చకపోగా దాని నుంచి నువ్వు చాలా నీరసపడతావు ఆ అభిప్రాయం వల్ల. ఏదైతే ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు పార్టీలో అని నేను మొట్టమొదటి చెప్పిన విషయం వినగానే నువ్వు చాలా సీరియస్ అయ్యావు. అతని తల్లిదండ్రులు అందంగా ఉండటం వల్లనే అతను రాజవంశానికి చెందినవాడు కాబట్టి అందంగా ఉన్నాడులే అని మళ్ళీ నేను తిరిగి చెప్పడం ద్వారా నీకు అర్థమైంది. అంటే నీకు అర్థమైన భాషలో నీ అభిప్రాయానికి తగ్గట్టుగా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కూడా మార్చుకొని చెప్తేనే నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, స్వతహాగా ఎవరి ఆలోచనలు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుందనే ఒక వ్యూలో కానీ అలాంటి ఒక ఆలోచన స్థాయిలో నువ్వు ఎప్పుడు ఆలోచించట్లేదు. సపోజ్ నీ దగ్గరకు వస్తున్న క్లయింట్లు ఎవరైనా బిల్డింగ్ కట్టమని వచ్చిన క్లయింట్లు అయినా సరే, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు ఉండే సహజ స్థితికి నువ్వు గౌరవించకుండా నీ అభిప్రాయాలకు తగ్గట్టుగా నీ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దుతావు. సో అందుకే నేను ఇలా ఉంటున్నాను, అందుకే నా ఆత్మ నా ఆత్మ నా దగ్గర లేదు. ఆత్మ అంటే నీకు తెలుసు కదా, ఆత్మ అంటే స్వతంత్రంగా మన నిర్ణయాలు, మన అభిప్రాయాలు మనం చెప్పగలిగినప్పుడు, మన నిర్ణయాలు మనం స్వతంత్రంగా మన సొంతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మ అనేది మన దగ్గర ఉంటుంది. సో అలాంటప్పుడు నా ఆత్మ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నేను కేవలం నీ అభిప్రాయాలకు తగ్గట్టే నడుచుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు అలా ఉన్నావు, నీ వ్యక్తిత్వానికి తగ్గట్టు నేను ఉంటున్నాను. ఇప్పుడు అర్థమైందా అని అంటుంది. ఆ మాటల్ని పీటర్ కీటింగ్ అంగీకరించి, నేను నిన్ను బాధ పెట్టాలని కాదు, మేబీ నాలో తప్పు ఉండొచ్చు, కానీ నాలో నేను గుర్తుపట్టని విషయం, నాలో ఉన్న తప్పుల్ని నేను గ్రహించి దాని నుంచి నేను ఏదైనా నేర్చుకునే అవకాశం నా జీవితంలో నాకు ఎప్పుడు రాలా, కానీ మొట్టమొదటిసారి నువ్వు నన్ను నాకు చూపించావు అని చెప్పి అంటాడు. డొమినిక్ ఫ్రాంక్ అప్పుడు మళ్ళీ అంటుంది, నువ్వు ఎప్పుడైనా ప్రపంచానికి కానీ నీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కానీ ఏవైనా కండిషన్స్ పెట్టావా అని అంటుంది. నేను ఎప్పుడు పెట్టలేదు అంటాడు. పీటర్, నేను నీతో పెళ్ళి కాకముందు నా అభిప్రాయాలు నేను స్వేచ్ఛగా చెప్పేదాన్ని, నా నిర్ణయాలు నేను నా సొంతగా తీసుకునేదాన్ని.
సో ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను కానీ, ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని కానీ ఏ రోజు నేను భంగపరచాలనుకోలేదు. ఏ రోజు నేను వాళ్ళని అవమానించాలని నా ఉద్దేశం కాదు. కానీ నాకున్న ఒక వ్యక్తిత్వం తాలూకు అభిప్రాయాల్ని నేను నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా, ఎదుటి వాళ్ళు హట్టు కాకుండా నేను చెప్పేదాన్ని. దానివల్ల ఏమైంది, నా స్వేచ్ఛలో నా స్వతంత్రంగా నేను బతుకుతున్నాను. నా అభిప్రాయాలు, నా నిర్ణయాలు నచ్చని వాళ్ళు నా మీద కోప్పడేవాళ్ళు. అంటే కోపం నేను వాళ్ళకు వదిలేశాను, నా సమాజానికి కోపాన్ని వదిలేశాను, నా చుట్టూ ఉన్న మనుషులకి వదిలేశాను కోపాన్ని. కానీ నేను మాత్రం ప్రశాంతంగా ఉన్నా. అందువల్ల జనాలు ఎప్పుడు నాతో చాలా సుఖంగా ఉండేవాళ్ళు కాదు. నాతో వాళ్ళకి చాలా కంఫర్టబిలిటీ అనేది ఉండేది కాదు. కానీ నీ విషయానికి వస్తే జనాలు నీతో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. జనాలు నీతో చాలా సుఖంగా ఉన్నారు. ఎందుకు? కారణం ఏమిటి? ఎందుకంటే నువ్వు నీదంటూ ఒక వ్యక్తిత్వం, నీకంటూ ఉండే సొంత అభిప్రాయాలను కానీ, నీదైన ముద్ర ఉన్న నీ సొంత నిర్ణయాల్ని నువ్వు ఎప్పుడూ చెప్పలేదు. చుట్టూ ఉన్న జనాలకు అనుగుణంగానే నడుచుకున్నావు. నీ ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే నువ్వు అంగీకరించినట్టుగా వాళ్ళని అంగీకరించాలి ఖచ్చితంగా, ఎదుటివాడి అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి అనే సిద్ధాంతంతోనే నువ్వు ఇన్ని రోజులు పనిచేసావు. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు సుఖంగా ఉన్నారు అంటే వాళ్ళందరికీ నచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఎవరు నీ దగ్గరికి వస్తారో వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ యొక్క డిసిషన్స్కి, వాళ్ళ యొక్క వ్యూ పాయింట్కి అనుగుణంగా నువ్వు ప్రవర్తించి నటించావు. అందువల్ల అందరూ నీతో సుఖంగా ఉన్నారు. నీ మీద వాళ్ళకి కోప్పడే అవకాశం రాలేదు. అలాంటి అవకాశం నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు. అంటే వాళ్ళు నీ మీద కోపంగా లేరు. ఎందుకంటే ఆ కోపం మొత్తాన్ని నీ మీద నువ్వు విధించుకున్నావు, నీకు నువ్వు విధించుకున్నావు. ఎందుకు అంటే నీ దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు నీ అభిప్రాయాలు ఏవి వాళ్ళ దగ్గర చెప్పేవాడివి కాదు. వాళ్ళ అభిప్రాయాలు నీకు నచ్చినట్టుగా, వాళ్ళ అభిప్రాయాలను నువ్వు గౌరవిస్తున్నట్టుగా, వాళ్ళ నిర్ణయాలను నువ్వు అంగీకరించాలి అన్నట్టుగా ప్రతిదానికి తలోపి ఒప్పుకుంటావు. దానివల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అభిప్రాయాలు కానీ, ఈ నిర్ణయాలు కానీ, వాళ్ళ తాలూకు స్టైల్ కానీ, టేస్ట్ కానీ నీకు నచ్చదు. వాళ్ళ ముందు వాళ్ళ కోసం ఒప్పుకున్నావు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవేవి నీకు నచ్చకపోవటం వల్ల నీలో ఆ కోపం, నీ మీద నీకే ఒక అసహనం, నీ మీద నీకే ఒక కోపం ఎప్పుడు ఉంటుంది. సో నీకు నాకు తేడా ఏంటంటే నేను నా అభిప్రాయాల్ని, నా స్వేచ్ఛని, నా స్వతంత్రంగా నేను బతుకుతూ నేను ఎవరికి నచ్చనో వాళ్ళని నేను అగౌరవపరచకుండా, వాళ్ళ గురించి పట్టించుకోకుండా నేను బతికాను. అందువల్ల నేనంటే నచ్చని వాళ్ళు నా మీద ఎప్పుడు కోపం ఉంటుంది. అది సమాజానికి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. కోపం వాళ్ళది, ఆనందం నాది, నా జీవితం నాది. కానీ నీ విషయంలో వాళ్ళ కోసం నిన్ను నువ్వు మార్చుకొని ప్రతి ఒక్కరికి నచ్చాలి అనే ఒక అభిప్రాయంతో నువ్వు అందరికీ తగ్గట్టుగా నువ్వు అందరికీ మిత్రువు అయిపోయి నీకు నువ్వు శత్రువు అయిపోయావు. అంటే కోపాన్ని నీ మీద విధించుకున్నావు, వాళ్ళందరికీ నువ్వు ఆనందాన్ని ఇచ్చావు. ఇది నీకు నాకు తేడా అంటుంది. అన్నప్పుడు సో పీటర్ కీటింగ్కి కొంచెం లిటిల్ బిట్ జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయ్యి, థ్యాంక్స్, నా జీవితంలో నువ్వు నాకు చాలా విలువైన దాన్ని ఇచ్చావు. ఇన్ని రోజులు నాలో లేనిది నేను ఈరోజు చూసుకోగలిగాను అని అంటాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంక్లిన్ అంటుంది, అలా కాదు, నేను నీకు చాలా నీచమైన దాన్ని ఇచ్చాను, నీలో ఎప్పుడు లేనిది నీలో కనపడింది ఈరోజు నేను నీకు తెలియజెప్పాను అంటుంది. ఏంటి? పీటర్ కీటింగ్లో ఎప్పుడూ లేని దాన్ని డొమినిక్ ఫ్రాంక్లిన్ ఏం చెప్పింది? సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పింది. నీచమైన దాన్ని పీటర్ కీటింగ్ ఇచ్చింది. ఏమిచ్చింది? నీచమైంది ఆత్మగౌరవం ఉన్నట్టుగా నటిస్తూ బతుకుతుంది డొమినిక్ ఫ్రాంక్లిన్. అది చాలా నీచమైన పని. నీ దగ్గర నేను ఆత్మగౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నాను, నాకు అసలు ఆత్మగౌరవం అనేది, నేను ఎప్పుడు నా అభిప్రాయాలు స్వతంత్రంగా నేను బతకటం అనేది నా జీవితంలో ఎప్పుడైతే పోయిందో, నేను నీ కోసం వచ్చి నిన్ను మ్యారేజ్ చేసుకొని ఉంటున్నానో అప్పుడే నా ఆత్మాభిమానం అనేది లేదు నాకు. అది ఉన్నట్టుగా నటిస్తూ బతుకుతున్నాను, అది చాలా నీచమైన పని అని అంటుంది. సో వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అలా జరుగుతూ ఉండగా సడన్గా ఫోన్ వస్తుంది. సో పీటర్ కీటింగ్ ఇమీడియట్గా ఫోన్ తీసుకుంటాడు. అవతల ఎలిజబెత్ ఎం. టూహీ వస్తాడు.
ఇమీడియట్గా ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని డైరెక్ట్గా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఎల్స్వర్త్ M2 గెయిల్ వైనాండ్ దగ్గరికి వెళ్ళి గెయిల్ వైనాండ్ యొక్క ప్రాజెక్టు నీకు ఇవ్వమన్నాను కానీ తను ఒప్పుకోవడం లేదు, ఒకసారి డొమినిక్ ఫ్రాంకన్ని మనం వైనాండ్ దగ్గరికి పంపించి వైనాండ్తో డొమినిక్ ఫ్రాంకన్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసి ఆ ప్రాజెక్ట్ని నీకు వచ్చేలా చేస్తుంది అని చెప్తాడు పీటర్ కీటింగ్కి. సో అది విన్న తర్వాత పీటర్ కీటింగ్ ఒప్పుకుంటాడు, డొమినిక్ ఫ్రాంకన్ కూడా వైనాండ్ దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. సో ఈలోపు వాళ్ళ ముగ్గురు ఆడ కూర్చుండగా దాన్ని వాళ్ళు ఆ మూమెంట్ని వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అనిపించి పీటర్ కీటింగ్ డ్రింక్స్ తేయడానికి వెళ్తాడు లివింగ్ రూమ్ నుంచి వేరే రూమ్కి. ఈలోపు డొమినిక్ ఫ్రాంకన్ ఎల్స్వర్త్ M2తో ఉంటుంది. సో వైనాండ్ దగ్గరికి నన్ను పంపించాలని నువ్వు ఎందుకు ఇంత ఆనందపడుతున్నావో నాకు తెలుసు, తనతో నేను శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని, అతనితో నేను శారీరకంగా అతనితో నేను కలవాలని నీ ఉద్దేశం అని నాకు అర్థమైంది అని అంటుంది. సో డొమినిక్ ఫ్రాంకన్ ఇమీడియట్గా అర్థం చేసుకుంటుంది ఎల్స్వర్త్ M2 యొక్క మైండ్ సెట్. కానీ దానివల్ల ఎల్స్వర్త్ M2 యొక్క పొందేది ఏంటి అంటే అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, టూహీ నా జీవితాన్ని 100కి 100% నువ్వు కొలాప్స్ చేయాలి, నాశనం చేయాలని డిసైడ్ అయ్యావు. నువ్వు నాశనం చేసేదానికంటే ముందే నన్ను నేనే నాశనం చేసుకుంటానని చెప్పి నేను పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకున్నాను. అయినా నీకు ఇంకా నా మీద ఆ రివెంజ్ ఆ పగ తీరలేదా అని అడుగుతుంది. అది కేవలం 50% తీరింది. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వతంత్రాన్ని, నీ అభిప్రాయాల్ని, నీ ఇష్టాన్ని మొత్తాన్ని లాక్కొని కేవలం తన కోసమే బతికేటట్టుగా చేయగల వ్యక్తి పీటర్ కీటింగ్ తప్ప నాకెవరో కనిపించలేదు. సో పీటర్ కీటింగ్ వల్ల ఒక 50% నీ మీద నాకు ఉండే రివెంజ్ తీరింది, ఇంకొక రిమైనింగ్ 50% ఈ వైనాండ్ ద్వారా తీరుతుందని నేను అనుకుంటున్నాను అంటాడు. అంటే వైనాండ్ దగ్గరికి డొమినిక్ ఫ్రాంకన్ని పంపించి డొమినిక్ ఫ్రాంకన్కి గెయిల్ వైనాండ్కి మధ్య ఒక శారీరక సంబంధం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా డొమినిక్ ఫ్రాంకన్ని ఇంకా కంప్లీట్గా కొలాప్స్ చేశాను అనే ఒక మానసికమైన ఆనందం పొందాలి అనే ఒక ఎయిమ్, ఒక లక్ష్యంతో ఉన్నాడు ఎల్స్వర్త్ M2. సో ఈ లోపల డ్రింక్స్ తీసుకొని వస్తాడు పీటర్ కీటింగ్. సో వాళ్ళు ముగ్గురు కలిసి సో నెక్స్ట్ డే డొమినిక్ ఫ్రాంకన్ గెయిల్ వైనాండ్ కలవటానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు. అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు ఆ స్పాట్లోనే ఫోన్ చేసి. టూహీ గారు ఆ స్పాట్లోనే గెయిల్ వైనాండ్ యొక్క ఆఫీస్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాడు. సో అక్కడితో ఆ కన్వర్జేషన్ అయిపోతుంది. సో ఈ మొత్తం కన్వర్జేషన్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్జేషన్ డొమినిక్ ఫ్రాంకన్ అండ్ పీటర్ కీటింగ్ మధ్య జరిగిన కన్వర్జేషన్. ఒకటే మాట, వెరీ వెరీ పవర్ఫుల్ లైన్. చాలా డల్గా ఉంటున్నావు, నువ్వు నాతో ఏ అభిప్రాయం చెప్పట్లేదు, ఇలా ఉంటే నేను ఒక వ్యక్తితో ఉంటున్నానా, ఒక నిర్జీవంగా ఉంటున్న ఒక వ్యక్తితో ఉంటున్నానా, సజీవం లేని వ్యక్తితో అని అన్నప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది కదా, నాలో ఆత్మ లేదు అని అంటున్నావు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది? స్వతంత్రంగా నా ఆలోచనలు నేను ఆలోచించగలిగినప్పుడు, స్వతంత్రంగా నా నిర్ణయాలు నేను తీసుకోగలిగినప్పుడే కదా నా ఆత్మ నాలో ఉంటుంది. అలాంటి అవకాశం నాకు లేనప్పుడు నాకు ఎలా ఉంటుంది? నేను ఒకప్పుడు నాకు నేనుగా స్వతంత్రంగా, నాకు నేనుగా నా అభిప్రాయాలు, నా సొంత నిర్ణయాలు నేను తీసుకున్నప్పుడు సమాజం నన్ను కొంతవరకు ఇష్టపడేది కాదు. సో నా మీద కోప్పడేవాళ్ళు. సో కోపం వాళ్ళకు వదిలేశాను, నా జీవితం నేను ఆనందంగా బతికాను. కానీ నువ్వు అలా కాదు, నువ్వు అందరికీ నచ్చాలి అనే తాపత్రయంతో, అందరితో మిత్రుడుగా, మంచి మిత్రుడుగా ఉండాలనే లక్ష్యంతో నీ స్థాయికి మించి నీ వ్యక్తిత్వాన్ని దాటి నువ్వు నటించడం మొదలుపెట్టావు. ఆ నటనలో అందరికీ నువ్వు నచ్చుతున్నావు, అందరూ నీతో సుఖంగా ఉంటున్నారు. కానీ చివరికి నీకు నువ్వు శత్రువుగా మిగిలావు. నీలో ఉన్న అభిప్రాయాలను వెళ్ళబుచ్చలేక బయట వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా బతకటం అలవాటు పడి నీ అభిప్రాయాలే నీకు ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురు తిరిగి అప్పుడప్పుడు నువ్వు కోపంగా, అసహనంగా ఉండటానికి కారణం అదే పీటర్ అని చెప్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఏ వ్యక్తి కూడా అందరికీ నచ్చడు, నచ్చాలని రూలు లేదు, నచ్చరు కూడా ఎంత ప్రయత్నించినా. ఒక వ్యక్తి అందరికీ నచ్చుతున్నాడంటే ఎంతో కొంత అతను నటిస్తున్నాడనే అర్థం, ఖచ్చితంగా ఎంతో కొంత నటిస్తున్నాడనే అర్థం. సో ఆ నటన అనేది ఒక వ్యక్తిత్వాన్ని దాటి టూ మచ్ స్థాయికి వెళ్ళినప్పుడు అతని వ్యక్తిత్వాన్ని అతను కోల్పోయి
ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అతను లోన్లీగా ఫీల్ అవుతాడు. అందుకే పీటర్ కీటింగ్ మొదటి నుంచి కూడా ఎప్పుడు చూసినా నెంబర్ 1 ఆర్కిటెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ న్యూయార్క్లో, అయినా హ్యాపీగా ఉండడు. రోర్క్ కంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు, అయినా హ్యాపీగా ఉండడు. డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకున్నాడు, అయినా హ్యాపీగా ఉండడు. ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో పార్ట్నర్ అయ్యాడు, మొత్తం కంపెనీ అతని చేతికి వచ్చింది, అయినా హ్యాపీగా ఉండడు. ఎన్ని చేసినా ఎందుకు హ్యాపీగా ఉండడు అంటే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఇక్కడ వ్యక్తిత్వం అంటే నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు మాట్లాడతా, ఎదుటి వాళ్ళ గౌరవంతో నాకు సంబంధం లేదని విచ్చలవిడితనంగా ప్రవర్తించేది కాదు. డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, ఎదుటి వారిని అగౌరవపరచకుండా నా నిర్ణయాలు నేను, నా ఆలోచనలు నేను స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. అప్పుడే కదా నేను నా ఆత్మ నాలో ఉంటుంది అని అంటుంది కదా. అలాగే ఎదుటివారిని నువ్వు అన్యాయం చేయకుండా, ఎదుటివారిని డిమోరలైజ్ చేయకుండా, ఎదుటివారిని దోచుకోకుండా, ఎదుటివారిని విమర్శించకుండా, అగౌరవపరచకుండా, ఎదుటివారిని నీచంగా చూడకుండా నీ నిర్ణయాలు, నీ అభిప్రాయాలు, నీ సొంత వ్యక్తిత్వంతో నువ్వు బతకగలిగినప్పుడు దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరికి ఇష్టమైంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. సో ఒక కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు చదువు ఉంటుంది, చాలామంది, కొంతమంది డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఇంజనీర్ అవ్వమంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు పోలీస్ చేయాలని ఉంటుంది కొడుకుని, కానీ వాడికి ఏమో ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అలా లేవు నాకు తెలిసి. మ్యాక్సిమం చాలా వరకు ఎంపవర్మెంట్ అయింది, ఆలోచన పరంగా కానీ జ్ఞానం పరంగా కానీ కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. ఎవరు చేయాలనుకుంటుంది వాళ్ళు చేస్తున్నారు. ఆ యాంగిల్లో ఇప్పుడు ప్రాబ్లం లేదు. సొసైటికల్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందరికీ నచ్చే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి. ఈవెన్ దో రోర్కు ఒక పక్క తన వృత్తిలో తాను ఉంటున్నా, తన వృత్తిలో తానుకి నష్టం జరుగుతున్నా, తన సిద్ధాంతం, తన యొక్క క్లారిటీ, తన స్పష్టత, తన యొక్క లైఫ్ స్టైల్తో తాను వెళ్తున్నాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, తన వల్ల ఎవరికి నష్టం లేదు, తన వల్ల తనకి కూడా నష్టం లేదు. ఎందుకంటే అతను తనకున్న సొంతదైన తన ధర్మంతో తను బతుకుతున్నాడు. కానీ పీటర్ కీటింగ్ ఏమవుతుంది, ఒక 10 ప్రాజెక్టులు వచ్చినాయి, 6 ప్రాజెక్టులు అతనికి నచ్చినాయి, 4 నచ్చలేదు. ఆ 4 వదిలేసి 6 చేయొచ్చు కదా. పీటర్ కీటింగ్ అలాంటి వాడు కాదు. 10 ప్రాజెక్టులు తనకి నచ్చకపోయినా కానీ తీసుకొని తన ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కేవలం డబ్బు కోసం పని చేస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి ఒక పర్టికులర్ టైంలో తనకంటూ ఉండే ఒక సొంత వ్యక్తిత్వం, తనకంటూ ఉండే ఒక సొంత అభిరుచి అనేది జీవితం మొత్తంలో ఎక్కడ బయట పెట్టలేక, అది బయట పడక ఇంక మొత్తం నటించాల్సి వస్తుంది. నువ్వు వాస్తవానికి నాస్తికుడివి, దేవుణ్ణి నమ్మవు. కానీ దేవుణ్ణి నమ్మను అని చెప్తే నాకు రాజకీయంగా ఓట్లు పడవేమో, దేవుణ్ణి నమ్మను అని చెప్తే నాకు ఎవడో ఓటు వేయడేమో అనే ఒక సిచ్యువేషన్ వస్తే యాజ్ ఏ పొలిటీషియన్గా నీకు జీవితం మొత్తం ప్రతి పండక్కి నువ్వు గుడికి వెళ్ళాలి, జనాల ముందు నటించాలి. దానివల్ల నీ లోపల ఇన్నర్ సెల్ఫ్ అనేది కొంచెం నువ్వు సఫర్ అవుతూ ఉంటావు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్ డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్కి తెలియపరిచింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో, ఎపిసోడ్ 3 పార్ట్ 3లో డొమినిక్ ఫ్రాంకన్ వైనాండ్ని కలవటానికి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంటాడా, డొమినిక్ ఫ్రాంకన్ వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పీటర్ కీటింగ్కి ఇస్తాడా వైనాండ్, ఒకవేళ ఇచ్చినా ఎలాంటి కండిషన్స్ పెడతాడు, ఆ కండిషన్స్కి డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకుంటుందా, సో ఒప్పుకున్న తర్వాత టూహీ తర్వాత ఇంకేం ప్లాన్ ఉంది, కంప్లీట్గా టూహీ ఇప్పుడు రోర్క్కి కోర్టులో కేసు పెట్టించి రోర్క్ చేత డబ్బులు కట్టించాడు, పీటర్ కీటింగ్కి ప్రాజెక్టులన్నీ ఇప్పిస్తున్నాడు, తాను ఇప్పించలేని ప్రాజెక్టులని డొమినిక్ ఫ్రాంకన్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నించాడు, ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు వైనాండ్ ప్రాజెక్ట్ని డొమినిక్ ఫ్రాంకన్ ద్వారా పీటర్ కీటింగ్కి ఇప్పించాలని. సో ఇంకా ఎల్స్వర్త్ ఎం టూహీ ఎలాంటి ప్లాన్లు వేస్తాడు, ఇంకా అతను ఎవరి పతనాన్ని, ఎవరి ఓటమిని కోరుకుంటున్నాడు, అసలు అతని యొక్క ఎండ్ వరకు అతను ఎట్లాంటి రాజకీయం చేసి ఎలా డౌన్ చేస్తాడు వీళ్ళని, అతను ఆడే ఆటలో వీళ్ళు ఎప్పుడు ఓటమి చెంది పరాజితులుగానే మిగిలిపోతారా, కానీ తిప్పి కొడతారా రోర్క్ కానీ డొమినిక్ ఫ్రాంకన్ కానీ, చూద్దాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్,
జై భారత్.